పిఎఫ్ సౌకర్యాలు పిఎఫ్ సౌకర్యాలు పిఎఫ్ సౌకర్యాలు. ఈ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నారు కదా, దాంట్లో భాగంగా మన బాన్స్వాడలోని పురపాలక సంఘం ఎదుట కూర్చున్నటువంటి కార్మికుల దగ్గరకు వచ్చినాం. సిఐటియు జిల్లా ఇన్ఛార్జ్ ఖలీల్ గారితో మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ సమస్యల పైన మీరు ఎప్పుడైనా సరే ముందడుగు వేసి ఇలా కార్మికుల సమస్యల పైన పోరాడుతుంటారు కదా, అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇక్కడ కూర్చోవడానికి గల కారణాలు ఏంటి? నేటికి 2వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె, 3వ రోజు కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ఉంటుంది ధర్నా. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కార్మికులు దీంట్లో సుమారు 40 సంవత్సరాల నుండి మున్సిపాల్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగే అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు పనిచేస్తూనే ఉన్నారు. కనీస వేతనాలు అడుగుతున్నారు. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పదవులు కానీ ఎలాంటి ఎమ్మెల్యే పదవులు కానీ ఎవ్వరు ఎప్పుడూ అడగలేదు. కనీసం మాకు బతకడానికి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని అమలు చేయమని 26,000 రూపాయలు వేతనాలు ఇవ్వమని ప్రతి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అంటే గతంలో అన్ని ప్రభుత్వాలకు ఇదే డిమాండ్ చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా, అంటే గతంలో వీళ్ళ సమస్యలపైన రేవంత్ రెడ్డి గారే ఒక అడుగు ముందేసి నేను రాగానే 100 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పిండు. ఆయన ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఒకసారి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా ఈ మాటని? ఎన్నోసార్లు రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలవడం కూడా జరిగింది. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాకన్నా ముందు ఎన్నోసార్లు ఎన్నో బహిరంగ సభలో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి, వాళ్ళకు బతకడానికి 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈ నిత్యావసర ధరలు ఏవైతే పెరుగుతున్నాయో ఆ ధరలకు అనుకూలంగా వాళ్ళ జీతాలు ఉండాలని ఎన్నోసార్లు ఎన్నో బహిరంగ సభలలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి మున్సిపల్ కార్మికునికి 26,000 వేతనిస్తాము. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ కల్పిస్తాము. అదే ఎవరైతే సీనియర్ చాలామంది ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ తీరా చూస్తే సంవత్సరం అయిపోతున్నా ఇంతవరకు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది తప్ప ఇంకా ముందుకు వెళ్ళలేదు. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం ఒకటే, అయ్యా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, 26,000 వేతనం ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వండి. అంతకన్నా ఎక్కువ మాకేం అవసరం లేదు. ఖచ్చితంగా మేము చెప్తూ ఉన్నాము, గత ప్రభుత్వాలు ఇలాగే హామీలు ఇచ్చుకుంటా ఏం చేయలేదు, గద్దెలు దిగిపోయాయి. కానీ మీరు మాకు ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు చేయండి. అమలు చేయకపోతే ఖచ్చితంగా మీ గతి కూడా గత ప్రభుత్వాలకు ఎలా పట్టిందో మీకు కూడా అలాగే పడుతుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఇంతకన్నా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఖచ్చితంగా మిమ్మల్ని గద్దెదించే రోజులు కూడా వస్తాయి. కానీ మాకు అలాంటి ఆలోచన ఇంతవరకు రాలేదు. మీరు ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. మీరు చేస్తారనే ఆశతోనే మీకు ఓట్లేసి మేము గెలిపించాము. ఇప్పటికైనా మా బాధలు మీరు అర్థం చేసుకొని మా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పిఎఫ్ కల్పిస్తారని మిమ్మల్ని ఆశిస్తూ ఇక్కడ నుంచి అడుగుతున్నాం. రైట్, ఈరోజు బాన్స్వాడ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్న కార్మికుల దగ్గరికి మనం వచ్చాం. మొత్తం మీద వీళ్ళకి కావాల్సింది కేవలం వాళ్ళ బేసిక్ శాలరీ, ఏదైతే కనీస వేతనం ఉంటుందో ఆ వేతనం గురించి వాళ్ళు అడుగుతున్నారు. మా హక్కు అది, గతంలో కూడా మీరు మాట ఇచ్చారు, ఆ మాటని నిలబెట్టుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు మీ పాలనలో భాగం అడగట్లేదు. కేవలం మాకు సంబంధించినంత వరకు, మా ఉద్యోగ భద్రతకు సంబంధించినంత వరకు మేము అడుగుతున్నాం. మా డిమాండ్లు పెద్ద ఏమి కాదు. గతంలో మీరు చెప్పినటువంటి డిమాండ్లని 100% మీరు నెరవేర్చాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ బాన్స్వాడ నుండి